హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మీల్ మేకర్స్ కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. ఒక కప్ మీల్ మేకర్స్ని తీసుకొని ముందు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరుగుతున్నప్పుడు ఈ మీల్ మేకర్స్ని అందులో వేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లబడ్డాక నీళ్లు పిండేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. మీల్ మేకర్స్లో చాలా పోషక విలువలు ఉంటాయి. మీల్ మేకర్స్ సోయా చంక్స్ అని అంటారు. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది శాకాహారులకు అత్యంత విలువైనది. ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ముందుగానే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత వీటిని మగ్గబెట్టండి. ఇవి మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోండి. మీరు మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 2 చిటికలు పసుపు వేసుకోండి. ఇక్కడ గరం మసాలా వేసుకోవచ్చు, మీరు వేసుకోండి, నేను వేయట్లేదు. ముందుగానే వేడి నీళ్ళల్లో వేసుకొని పిండేసిన మీల్ మేకర్స్ని వేసి కలిపి 5 నిమిషాలు ఉంచండి. అంతే ఫ్రెండ్స్, మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.